అందరూ జంటలుగా ఉన్నారు. నాకే ఆ దేవుడు జంట లేకుండా చేసేశాడు. ఎందుకు చేశాడో ఏమో, అది ఆ స్వామిని అడుగుతాను. బిందు, ఇంకేం ఆలోచిస్తున్నావు? నీకేం బాబు, రేపు ఎల్లుండో పూరిని పెళ్లి చేసుకుని నువ్వేమో హ్యాపీగా. చూడు బిందు, ఆ ఎంగేజ్మెంట్ జరిగినా నేను భూమి అక్కతో మాట్లాడి మన పెళ్ళయ్యేలా నేను చేస్తాను. నువ్వు అప్పటి వరకు ఇవన్నీ మర్చిపోయిండు, ఫ్రీగా ఉండడానికి ట్రై చేయి. అసలే ఈరోజు పండుగ రోజు, నువ్వు ఇలా డల్గా ఉండకూడదు. మరి మనిద్దరం కలిసి డాన్స్ చేద్దాం. డాన్సా? బిందు, ఇంతకు బరి తెగించావా? ఆ భూమి తమ్ముడితో తైతక్కలాడుతున్నావా? అంటే వాడు నువ్వు ప్రేమలో ఉన్నారన్నమాట. ప్రేమ నాటకాలు ఆడుతున్నావే, ప్రేమ నాటకాలు. తేల్చేస్తా నీ సంగతి. ఇప్పుడే మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ సంగతి తేల్చేస్తాను. అప్పుడు తప్పించుకున్నావు కదా, ఇప్పుడు తప్పించుకోలేవు. చెప్తా నీ సంగతి. ఎక్కడికెళ్ళింది అమ్మాయి? ఏంటి గోరింటకు, ఎవరిని వెతుకుతున్నావు? మీ అమ్మనమ్మాయి. సరైన టైంలో కనపడదు. మంచి విషయం చెప్పాలనుకున్నాను. ఫస్ట్ విషయం ఏంటో చెప్పు. అది మంచిదో కాదో నేను చెప్తాను. కామెడీయా? చెప్తే గింగురలు తిరుగుతావు. ఓహో, అంత పెద్ద విషయమా? చాలా పెద్ద విషయం. అక్కడ నీ మరదలు బిందు అజాత శత్రువు భూమి తమ్ముడితో డాన్సులు వేసేస్తోంది. డాన్సులు. డాన్స్ అంటే మామూలు డాన్స్ కాదమ్మాయ్. ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకొని ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ, అబ్బో ఈకలు పక్కపక్కలు. వాళ్ళ ప్రేమ తాపాల్ని చూడలేకపోయాననుకో. నిజమా గోరింటకు? నా కళ్ళతో నేను చూసానమ్మాయ్. ఎక్కడా? అక్కడ, ఆ గుడి వెనకాల. ఇంతకీ మీ అమ్మేది? గోరింటకు, ఇప్పుడు అమ్మని వెతుక్కుంటూ పోతే వాళ్ళ డాన్స్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేసినా ఏం సాక్ష్యం ఉండదు. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అర్జెంటుగా వెళ్ళి సాక్ష్యాన్ని కొట్టేయాలి. బరి తెగించిన ఆ ప్రేమని ఈ ఫోన్లో బంధిద్దాం. తరువాత దాన్ని పంచుద్దాం. పద పద పద. రా. అమ్మాయి కొంచెం చూసుకొని వెళ్ళు. చూసుకోరు గోరింటకు. చూసుకునే సంస్కారం దీనికెక్కడుంది గోరింటకు? సంస్కారమే లేదు దీనికి. గుడిలో దేవుడి సమక్షంలో నా కూతురు లేదు, చనిపోయిందని డాడీ అన్నా దీనికి ఏమాత్రం బాధ లేదు. అదే గుడిలో సిగ్గు, కొంచెం కూడా సిగ్గు లేకుండా మొగుడుతో తైతక్కలాడుతుంది. దీని తమ్ముడేమో ఆ బిందుతో కొరుకుతున్నాడు. అబ్బబ్బబ్బబ్బా, ఏం కుటుంబమేమిది! సిగ్గు ఎగ్గు లేకుండా డబ్బున్న వాళ్ళని ట్రాప్లో పడేయడము, దానికి ప్రేమ అని అందమైన పదాన్ని పూసేయడము,
ఆ తర్వాత పెళ్లి చేసుకోవడము కోలొక్కడము. అబ్బబ్బబ్బబ్బా, ఏం పెంచారే నిన్ను! ఎలా పెంచి వదిలేశారే నిన్ను సమాజంలోకి. నక్షత్ర, మర్యాదగా మాట్లాడు. నా తమ్ముడు బిందుతో కలిసి ఉండడం ఏంటి? కలిసి ఉండడమే కాదమ్మాయి, కులుకుతున్నాడు. మా ఇంటి అమ్మాయికి మాయమాటలు చెప్పి ప్రేమ అనే ముగ్గులోకి దింపాడు నీ తమ్ముడు. నేను నమ్మను. నా తమ్ముడు అలాంటివాడు కాదు. ఓహో, నువ్వు పత్తిత్తువి, నీ తమ్ముడు ఏ వెరగని ఇత్తు. మరి ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అని. నక్షత్ర, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నాకు చెప్పే ముందు నీ తమ్ముడి మనసుని, నీ తమ్ముణ్ణి నువ్వు అదుపులో పెట్టుకో. మీరు చెప్తుంది నిజం కాకపోతే? ఈ కళ్ళతో చూశాను, నేను తోడ కొట్టి చెబుతున్నాను. నేను చెప్తుంది నిజం కాకపోతే నువ్వేం చెప్పినా అది చేస్తాను భూమి. ముందొచ్చి ఆ బాగోతాన్ని ఆపు. పదండి. రా. రండి. రండి, ఆగండి. వచ్చావుగా, చూడు చూడు. చూశాను. ఎవరున్నారక్కడ? అయ్యో, మోసం, అన్యాయం, తూచి. ఇందాక నేను చూసినప్పుడు బిందుని తమ్ముడు డాన్స్ చేస్తున్నారు. మరిప్పుడు పూరితో చేస్తున్నాడు గోరింటాకు. ఇది నిజం కాదా? చెప్పు. నువ్వు చెప్పింది నిజమా? ఇప్పుడు మనం చూస్తుంది నిజమా? మాట్లాడు గోరింటాకు, మాట్లాడు. ఏంటి డాన్స్ చెయ్యి. శివ, పూరి వస్తుంది. ఏమైంది? నక్షత్ర గారు, గోరింట గారు వస్తున్నారు. అయ్యో, నువ్వు వెళ్ళి అక్కడ దాక్కో. వెళ్ళు వెళ్ళు బిందు, వెళ్ళు.